అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపర కుబేరుడు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అధినేత ఎలన్ మస్క్ మధ్య మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. సెనెట్లో ట్యాక్స్ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెడతానంటూ ఎలన్ మస్క్ చేసిన హెచ్చరికపై ట్రంప్ ఘాటుగా స్పందించారని చెప్పొచ్చు. టెస్లా కార్లకు ప్రభుత్వం ఇస్తోన్న సబ్సిడీలను నిలిపేస్తా అంటున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు లేకుండా అమెరికాలో ఎలాన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం నిలబడదు, అవి లేకపోతే తన దుకాణాన్ని మూసేసుకోవాల్సి వస్తుంది అంటున్నారు ట్రంప్. ఆయన తిరిగి తన సొంత దేశం దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్లో ఓ పోస్టు పెట్టారు. ఎలక్ట్రిక్ వాహనాలపై తన వైఖరేంటో గతంలోనే స్పష్టం చేశాను. దీనిపై గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, అనుసరించినటువంటి విధానాలు మొదటి నుంచి వ్యతిరేకించాను అని అన్నారు. గత ప్రభుత్వ విధానాలు హాస్యాస్పదమైనవని వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని అధ్యక్ష ఎన్నికల ప్రచార టైంలో కూడా ప్రస్తావించారని ట్రంప్ గుర్తు చేశారు. అయితే తన గెలుపు కోసం ఎలాన్ మస్క్ ఎంతో చేశాడని, మద్దతిచ్చాడని కూడా వ్యాఖ్యానించారు. ఆ సమయంలోనే టెస్లా సహా ఇతర ఈవీలకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు, విధానాలకు వ్యతిరేకమని కూడా స్పష్టం చేశారని ఆ మస్క్కు తెలుసు అని వివరించారు. ఇక ఎలక్ట్రిక్ కార్లు కొంతమంది వినియోగదారులకు మాత్రమే సరిపోతాయి, ప్రతి అమెరికన్ కూడా వాటిని కొనలేడు అని ట్రంప్ అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాటిని కొనేలా బలవంతం చేయడం సరికాదు అంటున్నారు ట్రంప్. అంతరిక్షం, ఉపగ్రహ ప్రాజెక్టులతో సహా అనేక ఫెడరల్ సబ్సిడీల ద్వారా మస్క్ దేశ చరిత్రలో ఎవ్వరికీ లభించినంత లబ్ధి పొందుతున్నారని తేల్చి చెప్పారు. తన అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటి సబ్సిడీలు లేకపోతే ఎలాన్ మస్క్ తన దుకాణం మూసేసి తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ను జూలై 4వ తేదీలోగా ఆమోదించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ బిల్లుపై ఎలాన్ మస్క్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ బిల్లు సెనెట్లో ఆమోదం పొందితే కొత్తగా అమెరికాలో పార్టీని ఏర్పాటు చేస్తానని హెచ్చరించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికా జాతీయ అప్పులు భారీగా పెరిగిపోతాయి అనేది మస్క్ వాదన. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధినేతగా గతంలో తాను సాధించిన విజయాలు, పొదుపులు అన్నీ కూడా వృధా అవుతాయని మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.